వాళ్ళు చేపట్టినటువంటి ఆ పథకాలు ఈ రోజు మన ముందు సమృద్ధి భవన్ రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి భారతదేశంలో 3 ప్రత్యేక స్థానాల్లో మన మన ప్రాంతం ముఖ్యంగా నారాయణుడు నిలబడడం గొప్పతనం అనుకుని ఒక్కసారి ఘనంగా కర్ణాటకలో వారికి విజయవంతంగా స్వాగతం తెలియజేస్తున్నాం. వెల్కమ్ సార్. ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలు, మీ అందరి ప్రీతం ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ గారికి, హెన్రీ క్రిస్టినా గారికి, హసన్ బాషా గారికి, మా డిఓటి అధికారులు అతుల్ సిన్హా గారికి, అగర్వాల్ గారికి, వరప్రసాద్ గారికి, అదేవిధంగా రాధిక గారికి, స్థానిక నాయకులు రామరాజు గారికి, జ్యోతి బసు గారికి, సాంబశివరావు గారికి, లక్ష్మీ కుమార్ గారికి, వీరందరితో పాటు వేదిక ముందు కూర్చున్నటువంటి పచ్చదనానికి, పట్టుదలకు, పసుపు జెండాకు ప్రతిరూపమైనటువంటి నేల తల్లిని నమ్ముకున్న నా నారా కోడూరు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే భారతదేశం 2047కి ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అంటే మన పిల్లలు ఒక అమెరికానో, ఒక ఆస్ట్రేలియానో, ఒక కెనడానో వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే మనం సమృద్ధిగా ఉండే విధంగా ఎలా చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైన ప్రణాళికతో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. దానిలో భాగంగా 2 ముఖ్య ఉద్దేశాలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొట్టమొదటిది, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 65% జనాభా గ్రామాల్లో ఉన్నారు. భారత్ ఆత్మ గ్రామాల్లో ఉంది అని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి వాక్యం ఈ రోజుకు కూడా సత్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అందుకే భారతదేశం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక ఉద్దేశం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వారు ప్రకృతిని ప్రేమించేటువంటి వారు, పచ్చదనాన్ని పరిరక్షించేటువంటి వారు, ఇలాంటి వారు కూడా ఈరోజు వలసలు వెళ్ళి గ్రామాలను విడిచి పట్టణాలకు వెళుతూ ఉన్నారు. అంటే ఈ పల్లెలు ఖాళీ అవుతున్నటువంటి ఒక విషాద గాథ నుంచి భారతదేశాన్ని బయటపడవేయటంలో ముఖ్య ఉద్దేశంలో భాగం ఈ రోజు తీసుకున్నటువంటి ఈ పైలట్ ప్రాజెక్ట్ అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే సేవలు ప్రజల దగ్గరకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల ఆశలను అవకాశాలుగా మనం మార్చగలిగినప్పుడు మాత్రమే ముందుకు వెళుతున్నటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రాజెక్ట్. రెండవ ముఖ్య ఉద్దేశం, ఇది ముందుకు వెళ్ళాలి అంటే ఈరోజు కావాల్సిన అతి ముఖ్యమైనది కనెక్టివిటీ, కమ్యూనికేషన్. ఎందుకంటే చరిత్ర చెప్పే సత్యం ఒక్కటే, సాంకేతికను అందిపుచ్చుకున్న సమాజాలు ముందుకు వెళ్ళినాయి. సాంకేతికను అందిపుచ్చుకోలేని వారు, విస్మరించిన వారు వెనకంజ వేశారు. ఆ స్వప్నానికి ఈరోజు నారా కోడూరు గ్రామం రూపంలో ఒక నాంది పలికింది అని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగాను ఆనందంగాను ఉందని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దీని ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మేము ఈ ఉద్దేశంతో తీసుకున్నప్పుడు కేంద్ర ఏక్ హై బట్ కామ్ అనేక్ హై, అంటే సేవలు అనేకం కానీ కేంద్రం మాత్రం ఒక్కటే ఉండాలి అనేటువంటిది ఆయన ముఖ్య ఉద్దేశం. నరేంద్ర మోదీ గారు ఎటువంటి విజన్ ఇచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, మీరు ఏది చేయాలనుకున్నా మా రాష్ట్రంలో మేము కష్టపడి దాన్ని పైలట్ ప్రాజెక్ట్ ద్వారా చేసి మీకు ఫలితాలు చూపిస్తాం. అలాంటి కష్టపడేటువంటి శక్తి, సామర్థ్యం, సంకల్పం మాకున్నాయని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడు నరేంద్ర మోదీ గారికి చెప్తారు. అదే విధంగా నరేంద్ర మోదీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ